ప్రేక్షకులకి నమస్కారం, గోపురానికి స్వాగతం. ఓంకార జ్యోతిర్లింగ ప్రాదుర్భావం ఏ విధంగా జరిగింది? మనకి ఈ ఓంకార లింగం అనేటువంటిది ఒక జ్యోతిర్లింగంగా చెప్తారు. ఇది మనకి మధ్యప్రదేశ్లోని నర్మదా కావేరీ సంగమ స్థలిలో కనిపిస్తుంది. అయితే అక్కడ ఉండేటువంటి పర్వతం దగ్గర ఒక లోయ ఉంది, అక్కడ ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపం ఓంకారంగా ఉంటుంది, ఓంకార ఆకారంగా ఉంటుంది. కాబట్టి అక్కడ వచ్చినటువంటి అక్కడ ప్రాదుర్భవం అయినటువంటి లింగాన్ని ఓంకారేశ్వరుడుగా చెప్తారు. ఓంకార అమలేశ్వరం అంటారు. ఓంకార మాంధాత అని కూడా ఇక్కడ పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనకి వేదోక్త కథలు ఒక రకంగాను, పౌరాణిక కథలు మరో రకంగాను కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటి అంటే, వేదోక్తంగా కనిపించేటువంటి కథలో ఇక్కడ అసురులంతా కూడా పోరాటం చేసి ఇంద్రుణ్ణి తరిమేశారని, ఇంద్రుణ్ణి జయించారని, దేవతలంతా కూడా శివుడి గురించి తపస్సు చేశారని, ఓంకార క్షేత్రంలో శివుడు ప్రాదుర్భవించాడని చెప్పేసి అక్కడ ఓంకారలింగంగా నిలిచాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ లింగాన్ని అక్కడ అమరులంతా అంటే దేవతలంతా కూడా ప్రతిష్టాపన చేయటం వల్ల మళ్ళీ ఇంద్రుడికి ఇంద్ర పదవి దొరికిందని, అసురులంతా కూడా నశించారు అనేటువంటి కథ మనకి కనిపిస్తోంది. అయితే శివపురాణంలో మనకి మరో కథ కూడా కనిపిస్తోంది. అదేమిటి అంటే వింధ్యుడి గురించి. వింధ్యుడు ఒకసారి నారదుడు వెళ్ళినప్పుడు, నా అంతటి వాడు లేడు, నా పర్వతం మీద ఎంతోమంది కిన్నెరలు, కింపురుషులు, దేవతలు అందరూ కూడా కొలువై ఉన్నారు, కాబట్టి నా అంత గొప్పవాడు లేడు అనేటువంటి ప్రగల్భాలు పలికేట. ప్రగల్భాలు పలికినప్పుడు నారదుడు ఒక మాట అన్నట్ట, నువ్వేమిటి, నీకంటే కూడా మేరు పర్వతం అధికమైనటువంటిది, నీకంటే ఎత్తు మీద ఉంది, దాన్ని చూసి నేర్చుకోమని చెప్పేసి అంటాడు. అప్పుడేమిటంటే, నేను కూడా అంతటి ఎత్తుకు ఎదగాలి, నా అంత ఎత్తు ఎవరూ లేరని అనిపించుకోవాలి అని చెప్పేసి ఈ వింధ్యుడు శివుడి గురించి తపస్సు చేశాట. తపస్సు చేసినప్పుడు అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు, జ్యోతిర్లింగ రూపంలో అక్కడ ఉన్నాడు, అక్కడ వెలిశాడు అనేటువంటి మాటను చెప్తాడు. ఆ తర్వాత నారదుడు, దేవతలంతా కూడా ఈ వింధ్యుడికి గర్వభంగం కలగాలని చెప్పేసి శివుణ్ణి అక్కడే శాశ్వతంగా నిలిచిపోమని కోరారట. ఎందుకంటే భగవంతుడి కంటే ఎత్తైన వాళ్ళు ఎవరూ లేరని, అధికులు ఎవరూ లేరని చెప్పేసి ఈ వింధ్యుడు ఎప్పటికైనా తెలుసుకోవాలి, అందుకని ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో నువ్వు నిలిచిపోవాలి అని చెప్పేసి కోరాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఆ కారణంగా అక్కడ జ్యోతిర్లింగ రూపంలో శివుడు ఆవిర్భవించాడు అనేటువంటి కథను కూడా మనకి చెప్తారు. ఈ కథల్ని బట్టి మనకి తెలిసేది ఏమిటంటే, ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో ఓంకార ద్వీపం కాబట్టి ఇక్కడ ఓంకారేశ్వరుడుగా ఈయన నిలిచాడు అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. మరోటి ఏమిటంటే, ఓంకార మాంధాత అని కూడా ఈయనని పిలుస్తున్నారు. మాంధాత అనేటువంటి పేరు రావడానికి కారణానికి కూడా ఒక కథ మనకి కనిపిస్తోంది. అదేమిటంటే, రాజా మాంధాత ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవట. ఆయన అత్యంత శివభక్తుడు కాబట్టి రోజు వచ్చి ఈ ఓంకారేశ్వరుణ్ణి ఆయన అర్చించేవాడని, ఆయన దానికి కారణంగా ఆ లింగానికి ఓంకార మాంధాత అనేటువంటి పేరు కూడా ప్రసిద్ధి చెందింది అనేటువంటి కథ మనకి పురాణాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే, ఓంకార అమలేశ్వరం అని చెప్పేసి ఓంకార మాంధాత అని, ఓంకారేశ్వరుడు అనేటువంటి పేర్లతో ఈ శివుడు ఇక్కడ పిలువబడుతున్నాడు. ఈ కథల కారణంగా మనకి ఓంకారేశ్వరుడు అక్కడ ప్రాదుర్భవం చెందాడు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఈ ఓంకారలింగం మనకి 4వ జ్యోతిర్లింగంగా కనిపిస్తోంది. ఇక్కడ ఈ జ్యోతిర్లింగాన్ని ఎవరు అర్చించినా, ఎవరు దర్శించినా కూడా సకల పాపాలు తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని మనకి చెప్తారు. ఓంకార క్షేత్ర పూజ వివరాలు ఏమిటి? ఇక్కడ ఏమిటంటే, ఎక్కడైనా కూడా జ్యోతిర్లింగమే కానీ అసలు శివుడు అంటేనే మనకి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలు చేయాలి. ఆ తర్వాత ఆయన బిల్వాలతో ఆయనని అర్చించాలి, విభూతితో ఆయనని అర్చించాలి అనేటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విషయాలు ఎక్కడైనా కూడా, ఏ జ్యోతిర్లింగానికైనా, ఏ శివలింగానికైనా కూడా మనం మామూలుగా పాటించేటువంటి విషయాలు. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఏమిటి అంటే, కావేరీ నర్మదా సంగమ స్థలిలో ఈయన వెలిశాడు. ఈ జ్యోతిర్లింగాన్ని అర్చించుకునేప్పుడు ఎవరైనా కూడా ప్రారంభంలో ముందుగా ఈ నర్మదా నదిలో స్నానం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ నర్మదా నదిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఆవిడని మాతేశ్వరి అని పిలుస్తారు. అత్యంత పవిత్రమైనటువంటి నదిగా మనం చెప్పుకుంటాం. 7 నదుల్ని మనం ఆవాహన కలశంలోకి చేసినప్పుడు కూడా ఈ నర్మదా నదిని మనం స్మరించుకుంటూ ఉంటాం. అయితే ఈ నదిగా ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ నదిలో మనకి నల్లటి గుండ్రాయి లాంటి రాళ్ళు దొరుకుతాయి. ప్రతి రాయి కూడా ఒక లింగస్వరూపంగా, ఒక శివస్వరూపంగా తలుచుకుంటారు. అలాంటి రాళ్లను ఇంట్లో తెచ్చిపెట్టుకొని శివుడికి అభిషేకం చేసినట్టుగా ఈ రాళ్లకి అభిషేకం చేయటం ఇక్కడ మనకి కనిపించేటువంటి మరొక ప్రత్యేకత. అందుకని ఆ నర్మదా నదికి
శివంకరి అనేటువంటి పేరు కూడా ఉందని. ఎందుకు అంటే ఇక్కడ శివలింగాలు ఈ నర్మదా నదిలో మనకి దొరుకుతాయి కాబట్టి ఆవిడకి శాంకరి అని శివంకరి అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత ఈ నర్మదా నదిలో స్నానం చేసిన తర్వాత శివుడికి అభిషేకాదులు చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణం అనేటువంటిది ఇక్కడ ఒక ప్రత్యేకతగా చెప్తారు. మొత్తం గిరి ప్రదక్షిణ అంటే ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయటం. ఆ ప్రదక్షిణ చేయడానికి ఉండేటువంటి పొడవు ఏమిటంటే 7 కిలోమీటర్లుగా చెప్తారు. ఈ 7 కిలోమీటర్ల పొడవునా ఉన్నటువంటి ఈ గుడిని 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ స్వామిని అర్చించుకోవటం వల్ల సకల దోషాలు పరిహారం అవుతాయని ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి పూజగా చెప్తారు. అందుకని ఎవరు ఇక్కడ ఓంకారేశ్వరుడి దగ్గరికి వెళ్ళినా కూడా నర్మదా నదిలో స్నానం చేయటం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాళ్లని ఇంటికి తెచ్చుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఓంకారేశ్వరుడికి అభిషేకాలు చేసుకోవడం, ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేయటం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి పూజగా చెప్తారు. అంతేకాకుండా ఈ శివలింగ ప్రతిష్టాపన చేసినప్పుడు అక్కడికి బ్రహ్మ, ఆ తర్వాత విష్ణుమూర్తి కూడా వచ్చారని, ఆ తర్వాత అనేక మంది దేవతలు వచ్చారని, వాళ్ళంతా కూడా ప్రతిష్టాపన చేసినటువంటి లింగాలు ఆ ప్రదేశంలో కనపడతాయి కాబట్టి వాటన్నిటినీ కూడా దర్శించుకోవాలి అనేటువంటి విషయం ప్రత్యేకంగా చెప్తారు. అంటే ఈ క్షేత్రంలో మనకి అనేక లింగాల దర్శన కలుగుతుంది. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ ప్రత్యేకమైనటువంటి నియమంగా చెప్తారు. ఎవరు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి సర్వ పాపాలు హరించిపోతాయి అనేటువంటి విశేషం మనకి ఇక్కడ కనపడుతోంది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఆలయ నిర్మాణ విశేషాలు ఏమిటి? ఈ ఆలయాన్ని ఎప్పుడో ఎన్నో యుగాల కింద పురాణ కాలంలో ఎప్పుడో కట్టారు అనేటువంటి విషయం తెలుస్తోంది. అయితే చరిత్రలో మాత్రం మనకి చాలా విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటంటే ఎన్నోసార్లు ఈ దేవాలయాన్ని ఎంతోమంది ముష్కరులు మిగతా దేవాలయాల్లాగానే పడగొట్టారని, ఆ తర్వాత ఎంతోమంది రాజులు వాళ్ళ కాలంలో మళ్ళీ పునర్నిర్మాణం చేశారు అనేటువంటి విషయం కూడా కనిపిస్తుంది. ప్రారంభంలో ఇది 1 అంతస్తులోనే ఉండేది, ఆ తర్వాత 2 అంతస్తులుగా మారింది, ఇప్పుడు ప్రస్తుతం ఇది 5 అంతస్తులుగా ఉన్నటువంటి గుడిగా మనకి కనపడుతోంది. అంటే అడుగున ఉన్నటువంటిది ఓంకారేశ్వరుడు అని, ఆ తర్వాత మధ్య అంతస్తులో తర్వాత మహాకాళేశ్వరుడు ఉన్నాడని, తర్వాత సిద్ధయుగేంద్రుడు ఉన్నాడని, ఆ తర్వాత నాగేంద్రుడు ఉన్నాడని, ఇలా 5 అంతస్తుల్లో 5 శివలింగాలు మనకి ప్రత్యేకంగా దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో మనకి కనిపించేటువంటి మరో విశేషం ఏమిటంటే పంచముఖ వినాయకుడు ఇక్కడ మనకి కనిపిస్తాడు అనేటువంటి విషయం తెలుస్తోంది. అయితే ఉదయభానుడు అనేటువంటి ఒక రాజు ఇక్కడ సంస్కృత శ్లోకాల్ని, అంటే ఈ శివుడి మీద రాసినటువంటి శ్లోకాల్ని ఆయన గోడ మీద లిఖింపజేశాడు, శిలాశాసనాల్ని చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే అన్నిటికంటే అందరూ తప్పనిసరిగా అక్కడికి వెళ్ళినప్పుడు చదవాల్సింది, తెలుసుకోవాల్సింది మరొకటి ఉంది. అదేమిటంటే పుష్పదంతుడు శివుడి గురించి శివ మహిమ్న స్తోత్రాన్ని రాశాడు. ఆ పుష్పదంతుడు అక్కడ ఆ దేవాలయంలో శిలాఫలకం మీద సంస్కృతంలో శివ మహిమ్న స్తోత్రాన్ని లిఖించాడు. అది ఇప్పటికీ కూడా మనకి కనపడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎందుకంటే పుష్పదంతుడు రాసినటువంటి శివ మహిమ్న స్తోత్రం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది, అత్యంత మహిమోపేతమైనటువంటిది. దాన్ని, ఆ మహిమ్న స్తోత్రాన్ని ఎవరు చదివినా కూడా శివుడి కరుణ కలుగుతుంది అని చెప్తారు. అందులో ఆయన రాసినటువంటి విషయాలు కన్నీళ్లు తెప్పించే విధంగా ఆర్ద్రతగా ఉంటాయి. అంత గొప్పగా శివుడి గురించి ఆయన అందులో వర్ణించాడు. పుష్పదంత ప్రణీతమైనటువంటి శివమహిమ్నా స్తోత్రం అత్యంత మహిమాన్వితమైనటువంటిది. అందులో ఏం రాస్తాడంటే మచ్చుకి ఒక విషయం చెప్పుకున్నా కూడా మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఏమంటాడంటే సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు పగలు రాత్రి కూడా కలిసి సాక్షాత్తు సరస్వతీదేవే ఒక కాటుక కొండను తీసుకుని సముద్రాలన్నింటినీ కూడా ఒక సిరాగా చేసి ఆవిడ మొత్తం సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా నిన్ను వర్ణించినా నీ మహిమ రాయటానికి ఆవిడకి కూడా సరిపోదు శివ అని చెప్పేసి ఆయన అందులో వర్ణిస్తాడనమాట. అనేక విషయాల్ని శివమహిమ్న స్తోత్రంలో పుష్పదంతుడు వర్ణించడం జరిగింది. అలాంటి శివమహిమ్న స్తోత్రాన్ని అక్కడ ఫలకం మీద, శిలాఫలకం మీద పుష్పదంతుడే స్వయంగా వ్రాయించాడు అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. ఎవరు అక్కడికి వెళ్ళినా కూడా ఈ శివమహిమ్న స్తోత్రాన్ని చదవటం వల్ల పునీతులవుతారు, శివుడి కరుణకి పాత్రులవుతారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అయితే ప్రారంభంలో ఇది 1 అంతస్తుగా ఉండేటువంటి దేవాలయం ఈరోజు ఇది 5 అంతస్తులుగా కూడా మనకి కనపడుతోంది. ఆ విధంగా ఒక్కొక్క తరంలో ఒక్కొక్కళ్ళు ఈ దేవాలయాన్ని 10 అంతస్తులు కట్టుకుంటూ వచ్చారని చెప్పేసి మనకి చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.
ని ధ